డాల్టన్స్ అటామిక్ థియరీ. అసలు డాల్టన్ అనే సైంటిస్ట్ అటామిక్ థియరీని ఎందుకు ప్రపోజ్ చేశాడు? ఈ అటామిక్ థియరీ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది? దానిలో ఉండే పాస్టులేట్స్ ఏంటి? ఈ డాల్టన్స్ అటామిక్ థియరీ వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? ఈ డాల్టన్స్ అటామిక్ థియరీలో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యరాజ్ కెమిస్ట్రీ అకాడమీ. కెమిస్ట్రీని ఈజీగా నేర్చుకుందామా? నేను ప్రతి వీడియోలో కూడా ఏదైనా ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు అది ఎందుకు యూజ్ అవుతుంది అని ఖచ్చితంగా చెప్తాను. దీనివల్ల మనకి రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఎప్పుడైతే తెలుస్తాయో మనకి ఆ కాన్సెప్ట్ అనేది బాగా గుర్తుంటుంది. సో బై హార్ట్ చేయవలసిన అవసరం ఉండదు. మార్క్స్ రావడం ఎంత ఇంపార్టెంటో ఆ మార్క్స్ విత్ సబ్జెక్ట్తో రావడం అంతకన్నా ఇంపార్టెంట్. సో ప్రతి కాన్సెప్ట్ చెప్పేటప్పుడు రియల్ లైఫ్ అప్లికేషన్స్ ఖచ్చితంగా చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ద ఫస్ట్ వన్, డాల్టన్స్ అటామిక్ థియరీ. నేమ్లోనే ఉంది కదమ్మా. సో ఈ థియరీని ఎవరమ్మా ప్రపోజ్ చేసింది? డాల్టన్స్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు. ఈ డాల్టన్స్ అనే సైంటిస్ట్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా? ఆటమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. అందుకే దీని పేరు డాల్టన్స్ అటామిక్ థియరీ. అండ్ వాట్ ఆర్ ది మెయిన్ పోస్టులేట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డాల్టన్స్ అటామిక్ థియరీ? సో ఈ డాల్టన్స్ అటామిక్ థియరీలో ఉండే మెయిన్ పోస్టులేట్స్ ఏంటో చూద్దాం. First one is matter is made up with a tiny particles called atoms. So first postulate ఏంటమ్మా? Matter is made up with a tiny particles called atoms. సో మ్యాటర్ అనేది దేంతో తయారై ఉంటుందమ్మా? థినీ పార్టికల్స్తో మేడప్ అయి ఉంటుంది. ఆ థినీ పార్టికల్స్ ఏంటమ్మా? ఆటమ్స్. మరి ప్రీవియస్ క్లాసెస్లో ఈ మ్యాటర్ అనే వర్డ్ చాలా ఫెమిలియర్ కదమ్మా. వాట్ ఈస్ మీన్ బై మ్యాటర్? ఎనీథింగ్ విచ్ హ్యాస్ సమ్ మాస్ అండ్ ఆక్యుపై సమ్ స్పేస్ ఈజ్ నోన్ యాజ్ మ్యాటర్. సో ఏదైనా ఒక సబ్స్టెన్స్కి కొంత మాస్ ఉండి కొంత స్పేస్ని కనుక ఆక్యుపై చేస్తే దాన్ని ఏమనుకున్నామమ్మా? మ్యాటర్ అని చెప్పి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మార్కర్, ఈ డస్టర్, ఒక చాక్ పీస్, బోర్డ్, ఎవ్రీథింగ్ సరౌండ్ అస్ కదమ్మా. ఇందులో చెప్పిన ఫస్ట్ పోస్టులేట్ ఏంటి అంటే మ్యాటర్ ఈజ్ మేడప్ విత్ ఏ థినీ పార్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పీస్ ఆఫ్ చాక్ ని తీసుకున్నాం. ఆ పీస్ ఆఫ్ చాక్ కి కొంత మాస్ ఉంది, అదే విధంగా కొంత స్పేస్ ని ఆక్యుపై చేయగలదు కదమ్మా. సో బట్ దీస్ మ్యాటర్ ఈజ్ మేడప్ విత్ ఏ థినీ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్. ఒకవేళ ఆ చాక్ పీస్ ని కనుక మనం రప్చర్ చేసామనుకో అమ్మా, దాంట్లో ఉండేదంతా ఏంటమ్మా? వెరీ థినీ పార్టికల్స్. ఆ థినీ పార్టికల్స్ ని మనం ఏమన్నామమ్మా? ఆటమ్స్. ఆటమ్స్ ఆర్ నథింగ్ బట్ ఇండివిజిబుల్ పార్టికల్స్. ఆటమ్ అనేది ఎంత చిన్న పార్టికల్ అంటే మనం దాన్ని ఫర్దర్ గా ఇంకా డివైడ్ చేయలేము, అంత చిన్నది. సో మ్యాటర్ అనేది దేంతో ఫామ్ అవుతుందమ్మా? మ్యాటర్ ఈజ్ మేడప్ విత్ ఏ థినీ పార్టికల్స్ కాల్డ్ ఆటమ్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ పోస్టులేట్. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ atoms of same element. ఏంటమ్మా? atoms of same element are atoms of same elements are identical. ఎలా ఉంటాయమ్మా? ఒక సేమ్ ఎలిమెంట్లో ఉండే ఆటమ్స్ అన్నీ కూడా ఐడెంటికల్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకుందాం, లేదంటే కార్బన్ తీసుకుందాం, లేదంటే నైట్రోజన్, ఏం తీసుకున్నా కూడా దాంట్లో ఏవైతే సేమ్ ఎలిమెంట్లో ఉండే ఆటమ్స్ అన్నీ కూడా ఐడెంటికల్గా ఉంటాయి, విచ్ మీన్స్ ఒకే విధంగా ఉంటాయి అని చెప్పి అర్థం. అండ్ ద థర్డ్ పోస్టులేట్ ఈజ్ atoms of different elements. ఏంటమ్మా? atoms of different elements have different masses. సో ఎలా ఉంటాయమ్మా? సేమ్ ఎలిమెంట్లో ఉండే ఆటమ్స్ అన్నీ కూడా ఐడెంటికల్గా ఉంటాయి. డిఫరెంట్ ఎలిమెంట్స్కి అటామిక్ మాసెస్ కూడా ఎలా ఉంటాయమ్మా? డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కార్బన్ అటామిక్ నెంబర్ 6, దాని అటామిక్ మాస్ 12. అదేవిధంగా నైట్రోజన్ 7, అంటే దాని యొక్క అటామిక్ మాస్ ఎంతమ్మా? 14. ఆక్సిజన్ తీసుకుందాం, అటామిక్ నెంబర్ ఎంతమ్మా? 8, దాని అటామిక్ మాస్ తీసుకుంటే 16. సో డిఫరెంట్ ఎలిమెంట్స్, atoms of different elements have different masses. Yes or no? So this is the third postulate. And the fourth one is atoms are combined in a fixed ratio. ఏంటమ్మా? Atoms are combined in a fixed ratio to form
కాంపౌండ్స్ ఏం ఫామ్ చేస్తాయమ్మా? కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. సో ఆటమ్స్ ఆర్ కంబైన్డ్ ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో టు ఫామ్ కాంపౌండ్స్. సో డిఫరెంట్ ఆటమ్స్ అనేవి ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యి ఏం ఫామ్ చేస్తాయమ్మా? కాంపౌండ్స్ ని ఫామ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ H2O, CO2 వీటిని తీసుకున్నాం అనుకోమ్మా, డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఆటమ్స్ అయినా ఇక్కడ 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఆటమ్ ఉంది. ఈ ఒక ఫిక్స్డ్ రేషియోలో కంబైన్ అయ్యి మనకి వాటర్ మాలిక్యూల్ ని ఫామ్ చేసాయి. అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ 1 కార్బన్ ఆటమ్ 2 oxygen atom. So different atoms of different elements combine in a fixed ratio to form compounds. So ఇక్కడ అదే విధంగా కార్బన్ డైఆక్సైడ్ ని ఫామ్ చేసాయి. సో ఈ విధంగా ఏంటమ్మా? atoms of different elements combine in a fixed ratio to form compounds. So compounds ని ఫామ్ చేస్తాయి. And the fifth postulate, last but not least, fifth one is during a chemical reaction. ఏంటమ్మా? డ్యూరింగ్ ఏ కెమికల్ రియాక్షన్ ఆటమ్స్ ఆర్ రీఅరేంజ్డ్. ఆటమ్స్ ఏమవుతాయమ్మా? రీఅరేంజ్ అవుతాయి. బట్ దే ఆర్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఒక కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు దానిలో ఉండే ఆటమ్స్ అనేవి ఓన్లీ రీఅరేంజ్ అవుతాయి తప్ప ఆటమ్స్ అనేవి క్రియేట్ అవ్వవు, అదే విధంగా డిస్ట్రాయ్ అవ్వవు. దిస్ ఈస్ ద ఫిఫ్త్ పాస్టులేట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 250 ml బీకర్లో వాటర్ని తీసుకుందాం. లిక్విడ్ స్టేట్లో ఉండేటప్పుడు వాటర్లో ఎన్ని ఆటమ్స్ అయితే ఉన్నాయో ఈ వాటర్ని మనం ఫ్రీజ్ చేసాం. సో ఒక కెమికల్ రియాక్షన్ జరిగిందా లేదా అమ్మా? ఈ కెమికల్ రియాక్షన్ జరిగేటప్పుడు మనం టెంపరేచర్ని ఏం చేసాం? తగ్గించాం. సో లిక్విడ్ స్టేట్లో ఉన్నది సాలిడ్ స్టేట్లో కన్వర్ట్ అయింది, ఫ్రీజ్ చేసాం. ఇప్పుడు కూడా లిక్విడ్ స్టేట్లో ఉండేటప్పుడు ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అయితే ఉంటాయో సాలిడ్ స్టేట్లోకి వాటర్ కన్వర్ట్ అయిన తర్వాత కూడా అంతే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. బట్ ద ఆటమ్స్ ఆర్ రీఅరేంజ్. ఆటమ్స్ అనేవి ఏమవుతాయి? పొజిషన్స్ అనేవి మేబీ రీఅరేంజ్ అవుతాయి తప్ప నైదర్ ద ఆటమ్స్ ఆర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. కొత్తగా ఆటమ్స్ ఏమి క్రియేట్ అవ్వవు, అదే విధంగా ఉన్న ఆటమ్స్ అనేవి డిస్ట్రాయ్ అవ్వవు. కాకపోతే బట్ దే ఆర్ రీఅరేంజ్. ఆటమ్స్ అనేవి ఏమవుతాయమ్మా? రీఅరేంజ్ అవుతాయి. అర్థమైందమ్మా? సో ది 5 ఇంపార్టెంట్ పోస్టులేట్స్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది యూజెస్ ఆఫ్ డాల్టన్స్ అటామిక్ థియరీ? ఈ డాల్టన్స్ అటామిక్ థియరీని స్టడీ చేయడం వల్ల మనకు వచ్చే యూజెస్ ఏంటి? సో యూజెస్ ఏంటో చూద్దాం. The first use is Dalton's atomic theory explained the law of chemical combinations. Law of chemical combinations. సో మనం ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో చూసాం కదమ్మా. ఇన్ లా ఆఫ్ కెమికల్ కాంబినేషన్స్ వీ హ్యావ్ 5 లాస్ కదమ్మా. 5 లాస్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. దాంట్లో మేజర్లీ థర్డ్ లా దేని గురించి చెప్పానమ్మా? లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్. సో ఈ లా ఆఫ్ మల్టిపుల్ ప్రపోర్షన్స్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనకి డాల్టన్స్ అటామిక్ థియరీ అనేది యూజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ యూజ్ ఈజ్ and Dalton's atomic theory forms the foundation for modern chemistry. సో మోడర్న్ కెమిస్ట్రీకి ఫస్ట్ ఫౌండేషన్ వేసింది ఏంటమ్మా? ఈ డాల్టన్స్ అటామిక్ థియరీ. ఈ డాల్టన్స్ అటామిక్ థియరీని బేస్ చేసుకొని ఏవైతే పోస్టులేట్స్ చెప్పారో వీటిని బేస్ చేసుకొని మనకి మోడర్న్ కెమిస్ట్రీ అనేది ఫామ్ అయింది. సో డాల్టన్స్ అటామిక్ థియరీ వల్ల మేజర్ యూజ్ ఏంటి అంటే ఏంటమ్మా? ఇట్ ఫార్మ్ ది ఫౌండేషన్ ఫర్ మోడర్న్ కెమిస్ట్రీ. సో మోడర్న్ కెమిస్ట్రీకి ఇది మంచి ఫౌండేషన్ని వేసింది. సో ఈ డాల్టన్స్ అటామిక్ థియరీలో ఏమైనా డ్రాబ్యాక్స్ ఉన్నాయా? ఎస్, వీ హ్యావ్ సమ్ డ్రాబ్యాక్స్. దే ఆర్ ద ఫస్ట్ డ్రాబ్యాక్ ఈజ్, సో డ్రాబ్యాక్స్ కనుక తీసుకుంటే ఫస్ట్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్. సో లా ఆఫ్ గ్యాసియస్ వాల్యూమ్స్ని డాల్టన్స్ అటామిక్ థియరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో అందుకని దిస్ ఈస్ ద మేజర్ డ్రాబ్యాక్. సో గ్యాసియస్ వాల్యూమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అండ్ ద నెక్స్ట్ డ్రాబ్యాక్ ఈజ్ ఇట్ కుడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ది రీజన్ వై ద ఆటమ్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఏ
కాంపౌండ్. సో ఏంటమ్మా, it could not explain the reason why the atoms are combined in a fixed ratio to form compounds. సో ఆటమ్స్ అనేవి ఫిక్స్డ్ రేషియోలో కంబైన్ అయ్యి కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి అని చెప్పారు. ఎందుకు, వాట్ ఈస్ ద రీజన్ the atoms are combined together to form a compound? రీజన్ ఏంటి అనేది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. విచ్ వాజ్ ఆన్సర్డ్ బై అదర్ సైంటిస్ట్ లేటర్. సో ఆ తర్వాత మనకి అదర్ సైంటిస్టులు అనేవాళ్ళు ఎందుకు ఆటమ్స్ కంబైన్ అయ్యి కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఈరోజు క్లాస్లో మనం డాల్టన్స్ అటామిక్ థియరీ అంటే ఏంటి, దాంట్లో ఉండే పోస్టులేట్స్ దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, డాల్టన్స్ అటామిక్ థియరీ వలన మనకు వచ్చే యూజెస్ ఏంటి, డాల్టన్స్ అటామిక్ థియరీలో ఉన్న డ్రాబ్యాక్స్ ఏంటి అనేవి చూసాం. ఐ హోప్ క్లాస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను మ్యాక్సిమం తెలుగు అండ్ ఇంగ్లీష్ సైమల్టేనియస్గా యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే స్టూడెంట్స్కి ఈజీగా అర్థమవుతుందని. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ మీలాంటి ఎంతోమంది స్టూడెంట్స్ దగ్గరికి ఈ వీడియో తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.